హలో అండి, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను గవర్నమెంట్ స్కూల్లో స్పెషల్ టీచర్గా పనిచేస్తున్నాను. మా బాబు పేరు శ్రీ వేదాంశ్ రెడ్డి. మా బాబుకి 2 ఇయర్స్. రీసెంట్గా మేము ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాము. దాని పేరు శ్రీ వేదాంశ్ రెడ్డి వ్లాగ్స్. మేము ఆ యూట్యూబ్ ఛానల్లో మా బాబు గురించి లెర్నింగ్ వీడియోస్ మరియు ఫన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మేము మా స్కూల్లో జరిగే కొన్ని లెర్నింగ్ యాక్టివిటీస్ మరియు కొన్ని ఫన్ యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా మేము పోస్ట్ చేయాలనుకుంటున్నాము. దాంతోపాటు ఇంకా నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ గురించిన వీడియోస్ కూడా మేము పోస్ట్ చేయాలనుకుంటున్నాము. అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరికి అవసరం అనేది చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది పిల్లలు పుట్టుకతోనే చాలామందికి మాటలు రాకపోవడం, కొంచెం ఏజ్ 2 ఇయర్స్లోకి మాటలు రాకపోవడం, సరిగా వినపడలేకపోవడం, కొంచెంమంది పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టడం, తర్వాత కొంచెంమందికి ఐ కాంటాక్ట్ లేకపోవడం, కొంచెంమంది ఐ టు ఐ అటెన్షన్ ఇవ్వరు, కొంచెంమంది పిల్లలతో మింగిల్ అవ్వరు, సోషలైజేషన్ ఉండదు, వాళ్ళే సింగిల్గా ఉంటుంటారు. కొంచెంమంది స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉండదు, అంటే సెల్ ఎక్కువ చూడటం వల్ల కానీ, టీవీ ఎక్కువ చూడటం వల్ల కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలతో చాలామంది పిల్లలు పుడుతున్నారు. అంటే ఇప్పటికీ చాలామంది పల్లెటూరులో కానీ, సిటీలలో కానీ చాలామందికి అవేర్నెస్ లేదు ఈ విషయాల మీద. దానివల్ల ఎంతోమంది ఇట్లా పిల్లలు జన్మించి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది ఆ విషయం. ఇప్పుడు సిటీలలో అయితే ఎన్నో థెరపీ సెంటర్లు కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ ఉన్నాయి. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో ఓన్లీ భవితా సెంటర్స్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఐఆర్పీలు తప్ప ఎవరూ లేరు. వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కానీ, మిగతా విషయాలు ఏదైనా చెప్పాలన్నా కానీ వాటి గురించి ఎవరికి తెలియదు. అందుకనే అలాంటి పిల్లలు పుట్టడానికి కారణాలైంది. ఇన్ కేస్ అలాంటి పిల్లలు జన్మించినప్పటికీ వాళ్ళని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా మన సమాజంలో భాగంగా ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాల మీద మేము ఎన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాము. మాకున్న జ్ఞానంతో మేము చాలామందికి అవేర్నెస్ ఇచ్చి చాలామందికి సోషల్గా ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నాము. అందుకోసం మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఈ విషయాలన్నీ చాలామంది తెలుసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి పిల్లలు జన్మించకుండా, లేకపోతే ఇన్ కేస్ ఎవరైనా అలాంటి పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా డెవలప్ ఎలా చేసుకోవాలనే అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.